ఈ ధోరణిని అంటే పోలీసులను అధికార పార్టీ యొక్క పద్ధతిలోకి మలుచుకొని వాళ్ళనేదో వాళ్ళ ద్వారా ప్రకటనలు చేయించడం లేదా వాళ్ళ ద్వారా హెచ్చరికలు చేయించడం మటుకు అది అంత రాజకీయ వ్యవస్థకు మంచిది కాదు. శ్రీనివాసరావు గారనే ఆయన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడట, విజయవాడలో ఆయన మాట్లాడాడు. ఎవరున్నా సరే మమ్మల్ని అసోసియేషన్ తరఫున మాట్లాడటం అది వేరు, పార్టీల తరఫున మాట్లాడటం అది వేరు. పోనీ వ్యక్తిగతంగా హర్ట్ అయ్యానంటే వ్యక్తిగతంగా అంతవరకు మాట్లాడడం వేరు. అందుకని ఇది ఒక డైలాగ్ వార్కు దారి తీయటం, ఇప్పటికే ఉన్నటువంటి అసహనాలకు ఆజ్యం పోయటం మటుకు మంచిది కాదు. పోలీసులు ఇప్పుడు జగన్ హెలికాప్టర్ ఏదో ధ్వంసమైంది, అక్కడ జనం తోసుకొచ్చారు, భద్రతా వైఫల్యం ఏదో వాళ్ళు ఫిర్యాదులు చేస్తారు, మీ వాళ్ళే వచ్చారు, ఇది అంతా పథకం ప్రకారం జరిగిందని వీళ్ళు అంటున్నారు. అనిత గారు కూడా మేము దర్యాప్తు జరిపిస్తాము, ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాము అంటున్నారు. సో పోలీసులు అనేవాళ్ళు ఎవరన్నా ఎవరు ఆదేశాలు ఇచ్చినా ఎవరు ఆవేశాలు చూపించినా చేయాల్సింది వాళ్ళే అవుతారు చివరకు. అక్కడ ఇప్పుడు జగన్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆ వెనక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా పాపం, అనడం వేరు, ఆ వెనక ఆయన నుండి రక్షిస్తున్నాడు. అవును.